వెల్కమ్ టు పూరా లోకల్. వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూల్ డ్రింక్స్కి అడిక్ట్ అయిపోతారు. మరికొంతమంది అయితే ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, చల్లచల్లగా కూల్ డ్రింక్స్ తాగేద్దామా అని ఎదురు చూస్తుంటారు. కానీ ఆ కూల్ డ్రింక్స్ మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తాయో మనకి తెలియదు. శీతల పానీయాల్లో ఉన్న అధిక సుక్రోజ్ శరీరానికి అనారోగ్యకరమని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లోని శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. అధిక సుక్రోజ్ వల్ల మధుమేహం, ఊబకాయం, జీర్ణ వ్యవస్థ ఇబ్బందులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎండలు మండిపోతున్నాయి, హాయిగా కూల్గా ఒక కూల్ డ్రింక్ తాగేద్దాం అనుకుంటున్నారేమో. తీపి శీతల పానీయాల్లో ఉండే అధిక సుక్రోజ్తో ఆరోగ్యానికి చేటని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముందుగా శాస్త్రవేత్తలు ఎలుకలపై తమ పరిశోధనలు జరిపారు. 10% మేర సుక్రోజ్ ఉండే నీటిని పరగడుపున ఏదైనా తిన్న తర్వాత వేరువేరుగా ఎలుకలకు అందించారు. సుక్రోజ్ కారణంగా మనం తినే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్ శోషణ జరుగుతుందని, ఈ కారణంగా చిన్న పేగు మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో బయటపడింది. అంతేకాదు, ఆహారంలోని ప్రోటీన్లను, కండరాలను పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ కొవ్వు గ్లూకోజ్ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియపై దుష్ప్రభావాలకు శీతల పానీయాల్లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ కారణమవుతుందని వెల్లడైంది. మెటబాలిజానికి దోహదపడే కాలేయంపై సుక్రోజ్ చూపే దుష్ప్రభావం కారణంగా పలు రుగ్మతులు వస్తాయని, క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తి చేసిన మెటబాలిజంపై పడే ప్రభావం కారణంగా గ్లూకోజ్ను శక్తిగా మార్చలేదని, దాంతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదాలున్నాయని హెచ్చరించారు. శీతల పానీయాల్లోని అధిక సుక్రోజ్ వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని హెచ్చరిస్తున్నారు.